అనంతపురం ఎంఆర్ఓ శ్రీధర్మూర్తి తన పొలాన్ని వేరొకరికి ఆన్లైన్లో బదిలీ చేయడానికి కుట్ర చేస్తున్నారని పొలం యజమాని శివారెడ్డి ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్ కందుకూరులో సర్వే నెంబర్ 119-3లో 1 ఎకరం 46 సెంట్ల పొలాన్ని రఘురామ్ చౌదరి అనే వ్యక్తికి అప్పగించే విధంగా ఎంఆర్ఓ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 1956 నుంచి తమ కుటుంబ స్వలాభం పొలం ఆధీనంలో ఉన్నామని తెలిపారు. పొలంలో జామ చెట్లు బోరును ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దీనిపై గతంలోనూ జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టుకు విన్నవించుకోగా తమకే సర్వ హక్కులు భూమిపై ఉన్నాయని తీర్పు వచ్చిందని అన్నారు. అయితే ప్రస్తుత ఎంఆర్ఓ శ్రీధర్మూర్తి ఆర్డీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి విశ్వనాథ్ కలిసి ఆర్డీఓకు తెలియకుండా తన పొలాన్ని రఘురామ్ చౌదరికి కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శివారెడ్డి, నాది కందుకూరు గ్రామము, అనంతపురం జిల్లా. నా భూమి 5 ఎకరాల 58 సెంట్లు నాకు భూమి మా వారసత్వంగా మా తల్లిదండ్రుల ద్వారా మా తాతల ద్వారా వారసత్వంగా వచ్చింది. ఆ భూమిలో సదరు రిజిస్ట్రేషన్లు అయినాయని ఇంతకుముందు మేము 2005లో అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చిన తర్వాత గౌరవ కలెక్టరేట్ ద్వారా నా కలెక్టర్ కోర్టు ద్వారా నాకు 5 ఎకరాల 58 సెంట్లు తిరిగి నా భూమిని నేను పొందినాను. ఆ భూమిలో సదరు నాకు నా వాటాగా వచ్చిండే 146 సెంట్లలో నేను జామ చెట్లు మిగతా పంటలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఆ 119/3 నా భూమి సర్వే నెంబర్, నా పక్క సర్వే నెంబర్ గల 119/3 సర్వే నెంబర్లో రఘురామ్ చౌదరి అనే వ్యక్తి మేడుమాకులపల్లి బత్తలపండి మండలం ఆయన సదరు భూమి ఆ భూమి నాకు కావాలని చెప్పి దురుద్దేశంతో ఆయన ప్రతిసారి నన్ను ఆ భూమిని నాకు అమ్ము లేకపోతే నేను ఇబ్బంది పెడతానని చెప్పి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. మొన్న 22/2/2003లో ఆ భూమిని నాకు అమ్మకపోతే నేను ఏమన్నా చేయగలను, నా డబ్బు పలుకుబడి ఉండే వ్యక్తిని అని చెప్పి రాత్రి నా జామ చెట్లని అన్నిటిని నరికివేసి రాత్రి బోర్ మోటార్లు అన్ని నరికివేసి నా పంట సామాన్లన్నీ దొంగలించుకొని పోయినాడు. దాని ద్వారా నేను ఇటికపల్లి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ FIR నమోదైంది. ఆ తర్వాత జరిగిన తర్వాత ఎమ్మెల్యే హైకోర్టుకు ఆ కేసు హైకోర్టుకు మూవ్ అయిపోయింది.